శ్రీశైలం వెళ్తున్నాం అనమాట. సో సాటర్డే కాబట్టి టుడేస్ టూర్. ఎగ్జాక్ట్లీ 1 hour అయింది. అన్నం చూస్తున్నారా? ఇది మా ఇంట్లో ఒక జుల్ కుక్ ఉండనమాట, అంత తింటు. ఇది మా ఇంట్లో ఒక జుల్ కుక్ ఉండనమాట, అంత తింటు. అది ఏదో రషన్ చేయక. యాక్చువల్లీ నాకు తెలీదు, నేను నిదానంగా తిన్నానులే అని అనుకున్నా. బట్ సడన్ గా వెళ్దాము శ్రీశైలం అని చెప్పారు. ఇంకా అందుకని చెప్పి ఫాస్ట్ గా తింటున్నాను. వీడియో అయితే ఇంట్రెస్టింగ్ గా ఉంటది, అంటే ఫన్నీగా ఉంటది. ఖచ్చితంగా లాస్ట్ దాకా వాచ్ చేయండి, ఓకేనా? ఇంకా ఎవరెవరు ఎంతసేపు రెడీ అవుతున్నారు చూద్దాం. ఎగ్జాక్ట్లీ టైం వచ్చేసి 12 అవుతుంది. ఆంటీ వాళ్ళు ఏం చేస్తున్నారు చూద్దాం. ఏంది ఆంటీ ఎంతసేపు ఆంటీ? కాదు, టైం అవుతుంది అసలు. యాక్చువల్లీ బుర్జలో దూరింది మొత్తం. బుడద ఉంది కదా, బుర్జలో కాదు బుడదలో. అంకుల్ అట్లా చెప్పన్నా అనేక అయిపోతుంది. చిన్ని లడ్డు, నాడి లడ్డు, బంగారు లడ్డు. ప్రేమ చూస్తున్నారు కదా, హాయ్ చెప్పు. హాయ్. ఒక్కొక్కని మాట్లాడిస్తాను, తప్పలేదు. ఏం మొక్కుతావు? దేవుడు ఆడే ఉంటాడు, నువ్వు వీడే ఉంటావు. దా మొక్కి దేవుడే బయటకు వచ్చేటట్లున్నాడు. దేవుడే బయటకు వచ్చేటట్లున్నాడు. ఏ పా పోయేదేనా? చూడు, ఏమన్నా చెప్పాలా? నేనైతే కార్లో కూర్చొనేసాను. ఇంకా మన స్పెన్సీ గారితో అసలు ఆగడు. సో మేమైతే స్టార్ట్ అయిపోయాము. ఇప్పుడైతే అవుటర్ రింగ్ సైడ్ వెళ్తున్నాము. నా మమ్మీ పర్స్ మర్చిపోయాను. ఎక్కడైనా వెళ్ళేటప్పుడు తప్పకుండా ఎవరో ఒకరు ఫ్యామిలీ మెంబర్స్ ఏదో ఒకటి మర్చిపోతారు కదా. ప్రతి ఒక్కరికి ఇన్సిడెంట్స్ జరిగేవి. మా అమ్మ పర్స్ మర్చిపోయింది. ఇప్పుడు మెడికల్ స్టోర్ దగ్గర ఆపి హెడేక్ టాబ్లెట్స్ తీసుకొని ఇప్పుడే. అవును, చాలా మంది చెప్పారు. దిస్ ఇస్ అవర్ ఫస్ట్ టైం, రైట్? నేను కూడా ఫస్ట్ టైం అనుకో. ఇంకా నేను అప్పుడెప్పుడు చిన్నప్పుడు అదే అంటున్నాను. సేఫ్ డ్రైవ్ అయితే నేను కూడా ఫస్ట్ టైం. సో చూద్దాం. అక్కడ యాక్చువల్ 6 తర్వాత ఎంట్రీ లేదంటున్నారు. సో మేము ఇప్పుడు ఎంత ఫాస్ట్ గా వెళ్తే అంత బెస్ట్ అన్నమాట. ఫస్ట్ నువ్వే ఆడ ఈడ ఆకోకుండా, సతాయికోకుండా, కురుకురలు కావాలా, లేసులు కావాలా అవన్నీ అడగద్దు, ఓకేనా? నో బ్రో, నేను అడగను. యాక్చువల్లీ మనము జర్నీ చేసేటప్పుడు మనకి ఫుడ్ అనేది ఎక్కువ ఆకలేస్తుంది. ఎవరికైనా సరే, అమ్మాయిలకనే కాదు అబ్బాయిలు కూడా జర్నీ చేసేటప్పుడు ఏదైనా తినుకుంటూ వెళ్ళాలి. ఎక్కువ ఆకలేసిద్ది. అందుకు ఇక్కడ షాప్స్ దగ్గర ఆపి స్నాక్స్ కొంటూ ఉంటాం. దానికి పెద్ద అది మనుషులు తినేది, అంతకన్నా మనుషులు తినేది. పడుకో, ఏం చేసే పని ఎట్లా లేదు, ఇంకా ఆ పని చేస్తాను. పడుకో. ఎండ పడుతుంది, ఎండని కొట్టదని చెప్పు. ఎండని కొట్టదు, నేను కొడతాలే. ఏంది సాయి సక్కలు? వాట్సాప్ ప్రేమ ఏమని చెప్తావా యూట్యూబ్ ఛానల్లో? సిరీస్ గైస్ నెంబర్ 1 బోస్నికా. నిద్ర పోతున్నా, నాకు లిటరలీ హెడ్ ఏక్ వస్తుంది. 5-4 డేస్ నుంచి హెడ్ బాత్ చేస్తున్నాను. అసలు పడుకోనివ్వలేదు. పెట్టుకోబోతుంది. యాక్చువల్లీ శ్రీశైలం అయితే 123 యాక్చువల్లీ వచ్చేసాం ఆల్మోస్ట్ అనమాట. ఇప్పుడు మనం ఇట్లా తిరగాలన్నమాట. ఇట్లా తిరిగితే బ్రిడ్జ్ ఎక్కుతున్నా సాయి. బ్రిడ్జ్ మీద నుంచే ప్రేమ, బ్రిడ్జ్ మీద నుంచి మనం ఇప్పుడైతే టర్న్ అవ్వాలి. టర్న్ అయ్యే ముందు మనం ఒక విషయం చెప్పుకుందాం. ఈ బ్రిడ్జ్ అయితే చాలా రాతి కట్టడం అని మనం తెలుసుకోవచ్చు, కానీ రాతి కట్టడం కాదు, ఈ మధ్యనే కట్టినారు ఈ బ్రిడ్జ్. ఎందుకంటే నేను కూడా కొత్తగా వచ్చినట్టు నాకు తెలియదు ఎక్కువ. టర్న్ అవుదాం ఫస్ట్. ఏంది సాయి, నేను నిజం అనుకున్నా చెప్తుంటే. ఏదైనా నిజం అనుకోలే. సంతోష్ ఈజ్ మైండ్ బ్లోయింగ్. సో లంచ్ అయితే మేము ఇక్కడ ఆగి చేసేసామన్నమాట. ఇప్పుడు ఇంకా ఒక 15 minutes లో స్టార్ట్ అయిపోతాం. మొత్తం అంతా సర్దుతున్నారు. ఐ స్వేర్ నిజంగా మాత్రం ఇంట్లో పెట్స్ మాత్రం అసలు తీసుకురాలేను జర్నీకి. అంటే నేను ప్రతిసారి తీసుకొస్తాను, కానీ ఈరోజు చాలా రోడ్డు కదా, పారిపోతున్నాయి.
ఇది ఇంకా చిన్న పిల్ల కదా, స్పెన్సీ ఒక్కటే సతాయిస్తుంది బాగా. అందరు ఫొటోస్ దిగడానికి ఆపినట్టున్నారు కదా. ఏందంకల్ కట్టకట్టగా తినేసి పైకి ఎత్తిపోయి తినేసి నిమ్మలు పారేస్తుంది. మాకైతే వాసన వస్తుందా ముందు తాగేది, ఇడిచిపోయి అప్ప ఈ రమణ ఎంత చేదప్ప సమయం వాసన వద్దప్ప సిరాకప్ప అని ఇడిచిపెట్టి వెళ్ళిపోతున్నావు. మేము తెప్పించుకొని వెళ్ళొస్తాం మేము. నువ్వు లేదు నన్నేం చేస్తుంది, నిమ్మలు పారేస్తున్నావే. ఏం రుసుకున్నాడప్ప బాబు నాడు అంత ఇచ్చాడు. నన్ను నమ్మాలి ఎందుకు తెలుసా, నేను దాన్ని అది నన్ను చూస్తేనే సగం భయపడుతుంది. ఏమన్నా అగ్గికేమన్నా భయపడొచ్చు నువ్వు. నన్ను చెప్తా మా పిల్లడికి నన్ను చూస్తాను. తీసుకోవా, తీసుకో. సాయి ఒక చెప్పనా, సాయి నీ వాహనం చేసి భయపడ్డాడు. అదే అనుకుంటాను. అనేది తిరుమల కొండ కాదు, మా బంగారు కొండ. గో స్లో, స్పీడ్ లిమిట్ 30 అంట. 30 మెయింటైన్ చేయబ్రో చాలు. ఓ ఎత్తినారా గేట్లు? నీళ్ళన్నీ అయిపోయినాయి. నేను అదే అనుకున్నా, అది కాదు, పారాషూట్ కాదు. వే ఆఫ్ వెళ్ళేది అటు సైడ్కి వెళ్ళేది, కాకపోతే మన నార్మల్గా కాదు. అటు సైడ్ శ్రీశైల శిఖరము, దోరణాల, కర్నూలు, స్వాగతం విజయవాడ. ఇది గుడికి. అంటే ప్రతి చోట క్యాస్ట్ గురించి తీసేశారు అని చెప్తారు, కానీ ఇక్కడ ఎందుకో ఇంకా మారలేదా అని అనిపిస్తుంది. వై బ్రో? సో ఫైనల్ రూమ్కి అయితే వచ్చేసాము. ఇంకా అలా ఫ్రెష్ అయిపోయి ఇంకా అందరు పడుకుండిపోయారు. సో మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ 6:30, 5:30 నుంచి దర్శనానికి వెళ్ళాలి. సో ఇంకా మార్నింగ్ లేయాలి కాబట్టి ఇప్పుడు త్వరగా పడుకొనేస్తున్నాను. సో మార్నింగ్ చూపిస్తాను. అంటే గుడ్ మార్నింగ్. సో మార్నింగ్ లేచేసాము. 4 కల్లా లేచింది మమ్మీ. నేను ఇప్పుడే లేచి ఫ్రెష్ అయ్యి తల ఆడుకుంటున్నాను. ఇంకా హాయ్ మమ్మీ. సో ఇక సాయి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళాడు. ఇక 10 minutes కిందికి వెళ్ళిపోతాము, దర్శనం అయిపోతుంది. చలి అయితే దారుణంగా ఉంది. నార్మల్ గా అప్పుడు ముందు లోపలికి గర్భగుడిలోకి పంపిస్తాను. ఇక్కడ అందరికీ చెప్పి సాయి స్లీపర్స్ వేసేసుకొచ్చాడు. మేమంతా కార్లోనే వదిలేసాము. సో అక్కడ దర్శనం అయితే అయిపోయింది. డార్లింగ్ వల్ల ఒక్క 10 minutesలో అయిపోయింది. చాలా థ్యాంక్ యూ సో మచ్ డార్లింగ్. అంటే మేము నైట్ జస్ట్ అట్లా కలిసినాం అంతే. అలాగని పొద్దున్నే నేను దర్శనానికి అరేంజ్ చేస్తాను అని చెప్పేసి తొందరగా ఒక 10-20 minutes. ఈ రోజు అయితే కార్తీక సోమవారం అంట, అసలు చాలా మంది ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ డార్లింగ్. శివతాండం అయితే చేశారు ప్రేమ. ఇట్లా కాదు దేవుడు కంటిన్యూ చేస్తున్నా. ఇది ఎందుకు ఇట్లా అంటే యోయో స్టైల్లో అబ్బాయిలు కదే పెడతారు. మీ డాడీ ఏమని
వాచ్ మంచిగా పెట్టుకో. అలా ఉంది యాక్చువల్లీ సాంగ్ నాకు తెలుసు, ఫ్రీగా పెట్టాను సాంగ్. ఇదే ఎదవో రక్షణ అంటే. ఏంది ఇట్లానే నువ్వు ఇంట్లో పెట్టుకునింటే నీకు ఒక సాంప్రదాయం అనేది ఎప్పుడో ఉంటాను. మిగతా రోజు దేవుడు దేవుడు వద్దంటాడు. అది అమ్మయ్యా ఫైనల్లీ రూమ్ కి అయితే వచ్చేసాము. నిజంగా దర్శనం అయితే చాలా మంది చెప్పారు శ్రీశైలంలో అసలు చాలా రష్, దాదాపు ఒక 2-3 hours అయినా పడుతుంది అని చెప్పారు దర్శనము. అది కాక ఈరోజు కార్తీక పౌర్ణమి, ఫుల్ రష్. అండ్ అదే కాకుండా ఇక్కడ అనాథాశ్రమాలు ఉన్నాయి కదా, సో అక్కడికి హీరో ప్రభాస్ గారు వస్తున్నారంట అంటే అక్కడ, అందుకని ఇంకా ఫుల్ రష్ ఉంది తన కోసం చూడడానికైనా. నిజంగా ఒక చెప్పాలంటే ఒక 15 minutes అయిందా మనం పోయి లోపలికి. 15 minutes చూసుకుని వచ్చేసాం, అంత ఈజీగా అయిపోయింది. ఒక 2 persons వల్ల. థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్లీ ఆ అన్న అయితే ఇక్కడ ఖచ్చితంగా మేము అంటే ఎవరన్నా టూరిస్ట్ వాళ్ళు వస్తే కినా ఆయనని విజిట్ అవ్వండి. కింద నెంబర్ నేనైతే ఆయన పెడతాను. ఎగ్జాక్ట్లీ నాకు తెలిసి ఒక ఫ్యామిలీ పర్సన్ లెక్క ఆయన కనెక్ట్ అయ్యి పాపము అంతా బాగా అంటే దర్శనము మాకు ఏం కావాలన్నా కానీ మీకు కూడా ఈజీగా చేస్తాడంట. ఓకేనా? యాక్చువల్లీ శ్రీశైలం ప్రసాదం నాకు శ్రీశైలంలో అదే లోపల గుడిలో ప్రసాదం పెరగనం హైలైట్ చేస్తారు అసలు. మాకు అసలు నిన్న రాత్రి చూస్తే మరి రూమే దొరకలేదు, ఏంద్రా మా పరిస్థితి అనుకుంటే రూము ప్లస్ పొద్దుగాల దర్శనం 20 minutes దర్శనం అయిపోయింది. ఇదైతే గ్రేటే. తినదు మళ్ళీ బాబా మనం చెప్తానా అవన్నీ అమ్మాయి అంటే మిరపకాయలు, మిరపకాయలు అంటే అమ్మాయి. చాలా రోజుల తర్వాత పూలు పెట్టాను నేను. పూలు ఇచ్చిన బస్సు నన్ను గుర్తుపట్టాడు. అమ్మ చాలా మంది గుర్తుపట్టారు పూలు ఇచ్చిన బస్సు. ప్రేమ అయితే హైలైట్. అసలు దుప్పట్లన్నీ ప్రేమగా ఇచ్చినాం. మంచి బీజేం తీసుకోండి కావాలంటే ఒకటి. ఫస్ట్ టైం మోస్తున్నాను, మొయ్యాలి. నేనైతే ఇద్దరు ఈ కీసు ఈ చెక్అవుట్ పేపర్ నేను మోస్తున్నా. అట్లుంటుంది ఎవరు నువ్వు. ప్రేమ అయితే ఇట్లా కార్కి అయితే అన్ని సర్దుతాంది. వెరీ గుడ్ ప్రేమ. కార్కి ఎంత వేయించినావు చూసారా? ఓ అమేజింగ్, చాలా బాగుంది ప్రేమ. కావాలంటే నుంచి ఒక ఫోటో కొడతా, చిన్నపిల్లలు కదా. లేదులే 6 అడుగులు లాంటి. ఈ శివుడు అయితే నేనే వేయించాను అనమాట. ఈ శివుడిని వేసేటప్పుడు అన్న చెప్పిన అనమాట, శివుడు ఇట్లా కాదని ఇట్లా అని చెప్పి చాలా బాగా వేసాడు అనమాట. ఎందుకంటే బయట వ్యూ కనిపించాను కాబట్టి. ఈ సెల్ఫ్ డబ్బా అతను ఏం చెప్పలేదు, ఇప్పుడే వచ్చిందా శివుడు తెలుసా. శ్రీశైలం టెంపుల్ దగ్గర నుంచి ఇంకా బయటకు వచ్చేసాము. ఇప్పుడు ఏదో వ్యూ పాయింట్ ఉందంట, శిఖరం వ్యూ పాయింట్ అంట. సో అక్కడికి వెళ్ళి చూసుకొని ఇంకా వెళ్ళేదారులో వినాయకుడు అండ్ సో మేము వచ్చేటప్పుడు వినాయకుడిని దర్శించుకొని టెంపుల్ కి వెళ్ళాలంటారు. మేము వినాయకుడిని అయితే దర్శించుకోలేదు, సో ఇప్పుడు అందుకే వచ్చేటప్పుడు దర్శించుకుంటున్నాం వినాయకుడిని. సో లోపల చూద్దాం. మగబిడ్డలాగా జన్మించాల్సిన జాతకం అనేది. ఆడబిడ్డ పుట్టిన అత్తవారింటిగా ఫ్యూచర్లో అయినా అదృష్టం ఉంటుంది. కానీ గవర్నమెంట్ అధికారంలో ఉండే స్ట్రేట్కి వెళ్ళి ఇతర స్ట్రేట్కి వెళ్ళి అదృష్టం కూడా ఉంటుంది. ఫ్యూచర్లో రాతని మాత్రం బ్రేక్ చేసుకోకపోతుంది మంచిది. థ్యాంక్ యూ. ఆయన ఎవరు జాతకం చెప్తా అన్నాడు ప్రేమకి జాతకాలు గీతకాలు అట్లాంటివి ఏం లేవు. అందుకే ఆయన ఫ్యాన్ అన్నాడు. సెల్ఫీ దిగేసి ఇచ్చేసి ఇచ్చేస్తాను అనమాట. అంతే. బై ఫ్రెండ్స్. చెప్పాలి సో సినీ ఇండస్ట్రీలో ఏదనుకుంటే అది జరుగుతుందని చెప్పారు. అండ్ అదే కాకుండా మెయిన్ థింగ్ ఏంటంటే ఫ్యూచర్లో అత్తారింటికి కూడా నేను అదృష్టం అంట. ప్రేమ ఇంత పైకి వచ్చేందుకు నీ శిఖరం మీద ఉన్న స్పందన ఏంటి? ఆయాసం వస్తుంది. ఆయాసం వస్తుందని చెప్తున్నా కానీ శివుడి కోసం నా కోసం వచ్చినా మాత్రం చెప్పు. శివుడి కోసం కాబట్టి ఇంత ఆయాసం తెచ్చుకొని పైకి వస్తున్నా అంటే శివుడి కోసం వచ్చినా నీ కోసం రాలే నువ్వు. శివుడి కోసం శివుడి దగ్గరికి ఎందుకు వస్తావు? మనం మంచిగా ఉండాలని కోరుకున్నాను. నువ్వేడ మంచిగా ఉన్నావే.
దానికి కూడా మనం శిఖరం చూసేస్తాం కదా దానికి కూడా ఇంత ఇబ్బంది పడలేదు ఇంత ఇబ్బంది ఏది లేదు శిఖరము ఏది నన్ను తిప్పలేదా పైన అక్కడ శివుడు కనపడలేదా ఇక్కడ నుంచి చూసి అక్కడ శివుడు కనిపిస్తాడంట తెలుసా ప్రేమ నీకు కనిపించిందా ఏం కనిపించింది నీకు ఏం కనిపించింది మంచు ఫైనల్లీ మన శ్రీశైలం ట్రిప్ అయితే కంప్లీటెడ్ ఫైనల్లీ మన శ్రీశైలం ట్రిప్ అయితే కంప్లీటెడ్ ఇక్కడైతే లాస్ట్ ఇక్కడ అన్నమాట ఇది హైదరాబాద్ రూట్ అన్నమాట లెట్స్ స్టార్ట్ ది గో ప్రేమ ఏమని చెప్తావా లాస్ట్ లెట్స్ స్టార్ట్ ది ఓకే లెట్స్ స్టాప్ దిస్ వ్లాగ్ హైదరాబాద్ రోజక్కంత చెప్పేసి వి ఆర్ బ్యాక్ మా చెప్పులు అయితే వెళ్ళిపోయాయి షాకి అసలు ఇందాక దిగుదామని చెప్పి చూస్తుంటే అక్కడ శిఖరం ఉన్నామా నేను మర్చిపోయాను నేను నవ్వుకుంటున్నా నేను కింద వెతకొట్టినా నా కూడా లేవు నేను అంకుల్ ప్రేమ కలిసి వదిలినాము కింద చూసుకుంటాను ఏ కాదు 10 కిలోమీటర్లు 10 కిలోమీటర్లు ఎంత ఎనికి పోదామంట ఇట్లా అంటూ ఉంటారు ఏం చేద్దాం అవి జూడియోలో కొన్నాను వీళ్ళంతా వాడ అప్పబట్టే ఆడ లేకపోతే వెళ్ళిపోతున్నారు అన్ని పోతున్నాయి మనం సేఫ్ కదా నిన్న ఈజీగానే వచ్చాం నిన్న ఆపలే ఎట్లా ఈ రోజు అంతా ప్రేమ ఈ రోజు రేపు అంతా ఒక బాదం కాయ అయితే కొట్టుకుని తింటుంది మై ఫేవరెట్ బ్రో నా ఫేవరెట్ ఇట్లా నువ్వు అన్ని మంచి ఫుడ్ తింటే ఎప్పుడు లావ్ అవుతాండ్రి గట్టిగా అనుకో వద్దు రా